హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా అంజుమ్. మరో సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు, అది పన్నీర్ మసాలా. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకుందాం. ఆ బటర్ వేడయ్యాక 200 గ్రామ్స్ పన్నీర్ని అలా క్యూబ్స్లా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అలా యాడ్ చేసుకున్న వాటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. అలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా ఆనియన్స్ని కట్ వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత టమాటోని యాడ్ చేద్దాం. టమాటో యాడ్ చేసి కాస్త లిడ్ పెట్టేసుకుందాం. అది బాగా బాయిల్ అయిన తర్వాత మనకు అలా ట్రాన్స్పరెంట్ కొద్దిగా మెత్తగా అవుతాయి. అలా వాటిని మనం మిక్సీ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. లేదంటే చిట్లుతాయండి. జాగ్రత్తగా అది చల్లారేంత వరకు అలా లిడ్ పెట్టి మనం పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్లో 10 జీడిపప్పుల్ని తీసుకొని మెత్తటి పొడి చేసి పెట్టుకోవాలండి. అది పక్కకు తీసుకొని అదే మిక్సీ జార్లో ఇప్పుడు చల్లారిన ఆనియను, టమాటో, ఒక లవంగం, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకుందాము. మెత్తటి పేస్ట్ చేసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులను వేయాలండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. అలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇదే కడాయిలో కొంచెం 1 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకుల్ని వేసి జీలకర్ర చిట్లేంత వరకు వెయిట్ చేసి మనం మెత్తటి పేస్ట్ చేసుకున్న వాటిని యాడ్ చేసుకుందాం. అది కొంచెం బాగా వేగాలి. ఇలా కడాయిలో యాడ్ చేసుకున్న దాన్ని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకుందాం. ఆయిల్ పైకి వచ్చింది అన్నప్పుడు మనం డ్రై మసాలాలని యాడ్ చేసుకుందామండి. డ్రై మసాలాలు ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా ఒక 2 to 3 minutes బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు కాస్త ఘాటు వస్తుంది. కొద్దిగా వాటర్ వేసి బాగా వేయించుకుందామండి. మసాలాలన్నీ పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకుందాం. అప్రాక్స్ ఒక 1 కప్ వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ని అయితే వేసుకుందాము. అలా అది కూడా బాగా బాయిల్ అవ్వాలి. కొంచెం 2 to 3 minutes బాయిల్ అయిన తర్వాత పన్నీర్ని యాడ్ చేసుకుందాము. పన్నీర్ని యాడ్ చేసుకొని ఇది ఒక జస్ట్ అలా కలిపేసుకొని ఒక 30 seconds అలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుందామండి. 30 seconds ఆర్ 1 minute మనం మంచిగా వేయించుకుందాం. తర్వాత గరం మసాలా యాడ్ చేసుకుందాము. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కసూరి మేతిని వేద్దాము. కొంచెం బాగా కలుపుకొని కసూరి మేతిని క్రష్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మంచిగా కలుపుకోవాలండి.
మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం కొత్తిమీరనైతే యాడ్ చేసుకుందామండి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ కలిపి స్టవ్ ఆఫ్ చేసి లిడ్ పెట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో టేస్టీ సింపుల్ పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇది పూరీస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది వెజిటేరియన్స్కి మంచి న్యూట్రిషనల్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పన్నీర్ మసాలా రెడీ. చపాతీస్లోకి పూరీస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రస్ట్ మీ, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe.